ఏమండి, రాధికలా ఉంది? ఆ ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో చేర్చాం. ఇంత ప్రయాణంలో కూడా రాధలో చలనం లేదు, కోమాలోనే ఉంది. ఈ కష్టకాలంలో కళ్ళు తెరిచి లోకాన్ని చూసి జరిగింది తెలుసుకుని గుండె పగిలి సావుకు ముందే అలా ఏమీ తెలియకుండా ఉండటం మంచిదేమో. అంకుల్, ఎక్కడికి వెళ్ళావు అంకుల్? అమ్మేది? అసలు అమ్మకు జ్వరం ఎందుకు వచ్చింది చెప్పు అంకుల్. అది నాన్న చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయాడు కదమ్మా, అది అమ్మ గడపలో బాధ. తీసుకొచ్చి పెద్ద హాస్పిటల్లో చేర్పించాను, తొందరగా నయమైపోతుంది. ఈ లోపలే ఇంకో అమ్ముంది నీకు. అవునమ్మా, మీ అమ్మ తిరిగి వచ్చే వరకు నేనే మీ అమ్మను. అయితే నాకు ఇద్దరమ్మలన్నమాట. పాపా, నువ్వు ఇడ్లీలు బాగా తినాలి, అప్పుడే నాలా ఇడ్లీలా తయారవుతావు. ఇడ్లీలా లేవు, దిబ్బరొట్లా ఉన్నావు. దెబ్బకొండలా ఉన్నానా? నా తల్లే, మా ఆయన కూడా దుబాయ్ వెళ్లే ముందు ఇలాగే అనేవారు. చెవిటి మిషన్ కొనిచ్చినా పెట్టుకోవే. మిషను మిషను పడిపోయిందా? చూడలేదు. ఇదిగో చెల్లెలా, పాపని జాగ్రత్తగా స్కూల్లో దించిరా. అరవకండి, చెవులో పెట్టుకున్నానుగా. రా. ఇంతకీ ఏ స్కూల్లో దించుతావు నన్ను? నువ్వు సూళ్ళూరు పెట్టి అంటున్నావా? స్కూల్లోనే దించుతాను. ఎక్కు. ఈ బంగారు తలని చేతులారా ఎత్తి పెంచుకునే అదృష్టం పెదబాబుకు లేకుండా పోయింది. ఏదో చేద్దామనే ఆశని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాం. ఎంతకాలం ఇక్కడ ఉంచుకుంటారు? బసయ్య గారు, ఆశ మాకు బరువు కాదు. పిల్లలు లేని మాకు ఆశ వల్ల అలవాటు పెరిగింది. షహీదా, మనం ఆశ మీద ఆశలు పెంచుకోవడం అంత మంచిది కాదు. ఈ రోజు వద్దనుకున్నా ఏదో ఒక రోజు ఎస్పీ రావు తన మనవరాలి కోసం రాకపోడు. బస్వయ్య, దీనికి ఒక్కటే పరిష్కార మార్గం ఉంది. రహీం గారు, ఒకసారి ఆలోచించండి. అసలు విషయం ఆయన గారికి ఎప్పుడైనా తెలిస్తే మనల్ని కాల్చి పారేస్తాడు. అలా అని మనం భయపడుతూ కూర్చుంటే ఆశకి న్యాయం జరగదు బస్వయ్య. ఆ కుటుంబం మీద మనకేమాత్రం ప్రేమానురాగాలున్నా ఈ పరిస్థితుల్లో తెగించక తప్పదు. అల్లా మీద భారం వేసి ధైర్యంగా ముందడుగు వేద్దాం. మా ఫ్రెండ్ దమ్మా. ఇంట్లో 100 మంది ఉంటారా? అదే లేదమ్మా, వాడు ఒక్కడే ఉంటాడు ఒంటరిగాను. అయ్యో పాపం. వాడు లోపల ఉన్నాడో లేదో చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండమ్మా. బాయ్. కళ్ళజోడు. అయ్యో చి. Brave Ashok. Where did Ashok and Rani go? Ashok and Rani went for... Huh? Hey. Come. Oppo. Oppo. Good. Slowly. Brave Ashok. Where did Ashok... Hey. Slowly. Slowly. Where did Ashok and Rani go? Ashok and Rani went for a walk in the evening. What did they see? They saw a mad dog running away from a crowd of men. Whoopoo! Whoopoo! Apo. Whoopoo! Whoopoo! Apo. Papa? Ever know? Who are you? Me? Yes, who are you? Well, I am Major General Espiro. Then what? Shut your mouth. Shut up and get out. రావు, నువ్వు బయటికి వెళ్ళావా? నీకోసం నేను తోటంతా వెతికొస్తున్నాను. అదే బయట ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. అవును, ఈ పాప ఎవరు? బొంబాయిలో నాకు నీలాగే ఓ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు.
అతను అతని మిస్సెస్ డెప్యుటేషన్ మీద అమెరికా వెళ్ళారు. 6 months లో వచ్చేస్తారు. చదివించమని పాప నా దగ్గర వదిలిపెట్టారు. ఫైన్, వెరీ ఇంట్రెస్టింగ్. పాప పేరేంటి? ఆశ. ఆశ, దట్స్ గుడ్. నా భార్య పేరు కూడా ఆశే. Uncle, who is this fellow? హలో. తప్పు, పెద్దవాళ్ళ మార్చ. నా ఫ్రెండ్ అని చెప్పరా? ఆయనే అయిన ఈ ఇంటి యజమాని. పేరు తెలుసు, మేజర్ జనరల్ ఎస్పీ రావు. పాప చాలా ముద్దుగా ఉంది. ఈ బిడ్డను కన్నా తల్లిదండ్రులు ఎవరో చాలా అదృష్టం. తాత కూడా అదృష్టవంతుడే. యు ఆర్ రైట్. అంకుల్, ఈయన్ని నేను ఏమై పిలవాలి? అంకులనే పిలువు. ఒక పని చేశాను, ఈయన్ని బిగ్ అంకుల్ పిలుస్తాను, స్మాల్ అంకుల్ అని పిలుస్తాను. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, ప్లీజ్. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. పాపకి ఏం కావాలో చూడు. బిస్కెట్స్, ఫ్రూట్స్, ఎనీథింగ్ షీ వాంట్స్. రహీం భాయ్, నువ్వు రిలాక్స్ గా, నేను స్నానం చేసి వస్తాను. బాయ్ బాయ్. గుడ్. ఎంతైనా తాతకి మనవరాలు కదా, ఎక్కడికి పోతాయి తెలివితేటలు. ఆ తరగొట్టేసింది రావుని. స్మాల్ అంకుల్, ఆయన ఎవరు? నిజం చెప్పండి. నా ఫ్రెండ్ అని చెప్పాను కదమ్మా. బసై తాత, నువ్వైనా నిజం చెప్తావా లేదా? చెప్పండి. ఆయనమ్మా మేజర్ జనరల్ ఎస్పీ రావు. అది మీరు భయపడుతున్నారు. పోనీ నేను చెప్పరా నిజం? ఆయన మా తాత. ఎంత చిన్న పిల్లనైనా మరీ ఇంత మస్తు అయితే ఎలా? అట చూడండి, ఆయన అచ్చ మా నాన్నలాగే ఉన్నాడు. అంతే మా తాత. ఎవరు లేరు కదా? లేరులే. అమ్మ తల్లి, పొరపాటైపోయింది. నిజం తెలిస్తే కొంప మునిగిపోతుందని దాచిపెట్టాం. కానీ నువ్వు అండ పిండ బ్రహ్మాండ పిడుగువు కదా, నువ్వే తెలిసేసుకున్నావు. ఇప్పుడు మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వే తన మనవరాలు అని తెలిస్తే నిన్ను నన్ను బసవైన కాల్చేస్తాడమ్మా మీ తాత. తెలుసులే, ఈయన అలాంటి వాడినని మా అమ్మ చెప్పింది. అసలు మా నాన్నను మా అమ్మను మా తాత వెళ్ళగొట్టాడంట. లేకపోతే ఈ ఇంట్లోని అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. అంకుల్, మా తాతకి బుద్ధి చెప్పాడు ఎవరు లేరా? మాకెవరికి సాధ్యం కాలేదమ్మా. ఇంకా నువ్వే మరి. నేనే చూసుకుంటాను. ఆ పెద్ద మనిషి పని నేనే పడతాను. ఆ పని చెయ్యమ్మా, మనందరం గట్టెక్కుతాం. తల్లి, ఈ నాటకం పూర్తయ్యే వరకు ఆయన్ని మాత్రం తాత అని పిలవద్దు, బిగ్ అంకులనే పిలువు. అలాగే అలాగే. Come on. Cheers. ఆగండి బిగ్ అంకుల్, మీరు నిజంగానే వెరీ వెరీ బ్యాడ్ అంకుల్. ఆశ, తప్పు. లేకపోతే ఏంటి? ఇక్కడ నేను గెస్ట్ ఉన్నాను, నాకు డ్రింక్ ఇవ్వకుండా నీకు మాత్రం ఇచ్చారేంటి? ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ సారీ. నువ్వు రహీం లాంటి మామూలు గెస్ట్ కాదు, స్పెషల్ గెస్ట్వి. నీకు ఎలాంటి డ్రింక్ పనికిరాదు. ఈ డ్రింక్ చేతుగా ఉంటుంది. మేమంటే పెద్దవాళ్ళం, మాకు అలవాటు అయిపోయింది. కొన్ని నేను అలవాటు చేసుకుంటాను. నో నో నో, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. నీ కూల్ డ్రింకే కరెక్ట్ అమ్మా. రాయ్, కూల్ డ్రింక్ తీసుకురా అమ్మగారికి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఇప్పుడు చెప్పండి. 1 2 3 ఇదేంటో పెద్ద అరిందాల్లా చేసుకుంటుంది. వాళ్ళ తాత పెద్ద తాగుబోతులేదు. అలాగా తప్పదు. ఈ ఆస్తుల్లాగానే అలవాట్లు కూడా వంశపారంపరంగా సంక్రమిస్తూనే ఉంటాయి. హ్యాబిట్స్ డై హార్డ్. అమ్మా, ఇప్పుడు తాగొచ్చా? తాగండి. థ్యాంక్ యూ. బిగ్ అంకుల్, ఈ డ్రింక్ ఎందుకు తాగుతున్నారు మీరు? ఏమీ లేదమ్మా, ముసలాళ్ళు అయిపోయాం కదా, మనశ్శాంతి లేక. ఓహో, అయితే మీకు మనశాంతి లేదన్నమాట. లేనే లేదమ్మా. ఒక పని చేశారా? ఏంటి? నా మాట విని నేను పెంచుకోండి, బోల్డ్ అన్న మనశాంతి. పెంచుకుంటానమ్మా, అలాగే పెంచుకుంటాను. నాకు మాత్రం ఎవరున్నారు? లంకంత గుంపలో నేను, బసవయ్య, సర్వెంట్స్. కానీ మీ అమ్మా నాన్న వస్తే నువ్వు వెళ్ళిపోతావేమో. అప్పుడు ఒక పని చేస్తాను, మా అమ్మని నాన్నని కూడా ఇక్కడే ఉండమంటాను. మీకేమైనా అభ్యంతరమా? నో నో, నాట్ అట్ ఆల్, నాట్ అట్ ఆల్. నీ బుల్లి బుల్లి మాట్లాడుంటే నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంటుందమ్మా. నాకు నీలాంటి మనవరాలు ఉంటే. నేను మీ మనవరాలినిగా. మనవరాలా? అదే, నేను మీ మనవరాలు అనుకోండి. దట్స్ ఫైన్. అనుకోవటం ఏంటమ్మా, ఈ రోజు నుంచి నువ్వే నా మనవరాలి. Come on, I'll take it. No, you take it. No.
రావు చాలా పొద్దుపోయింది, నేను వస్తాను ఇంకా.